నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావు టీవీ. సంక్రాంతి పండగకు సొంతూరులకు వెళ్ళే ప్రయాణికులకు ఇటు ప్రైవేటు బస్సు యాజమాన్య సంస్థలు షాక్కు గురి చేసేలా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారి ధరలు చూసుకుంటే విపరీతంగా ఉన్న పరిస్థితి. సో సంక్రాంతి పండగ రానే వచ్చింది. ప్రయాణికులు అంటే ఆంధ్ర సెక్టర్స్ ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు. ఒకసారి కుక్కట్పల్లి కానీ హౌసింగ్ బోర్డు వివిధ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర సెక్టర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు 1 మంత్ ముందే, 1 నెల ముందే వాళ్ళు రిజర్వేషన్స్ చేసుకుంటే పరిస్థితి. సో ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ప్రైవేటు యాజమాన్యాలు ఇటు ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్ళాలంటే ముఖ్యంగా 2000 నుంచి 6000 దాకా వసూలు చేస్తున్న పరిస్థితి. సో ఇటు ప్రైవేటు బస్సు యాజమాన్య సంస్థలు కానీ లేకపోతే ప్రైవేటు బస్సు వెబ్సైట్లలో కూడా ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో ఎవరైతే బస్సు ఛార్జీలు అంటే ప్రైవేటు బస్సు ఛార్జీల ధరలు ఎక్కువగా పెంచితే ఆ బస్సులను సీజ్ చేస్తామని ఆయన చెప్తున్నారు. సో ప్రతిసారి కూడా ఏ మంత్రి ఉన్నా కూడా ఇదే మాటలు చెప్తున్న పరిస్థితి. కానీ ఆ ధరలని లైట్ తీసుకుంటున్నారు, కానీ చర్యలు లేని పరిస్థితి. సో ఈ సంవత్సరం కూడా సీజ్ చేస్తామంటున్నారు, కానీ మరి ఈ సీజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఒకసారి మనం చూడాలి. సో మంత్రి గారు ఒకసారి ఈ ధరలు చూడండి ఏ రకంగా ఉన్నాయో. సో మీరు సీజ్ చేస్తామని చెప్తున్నారు, మరి సీజ్ చేస్తారా లేకపోతే ఈ ధరల మీద ఆ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేది మాత్రం ఒకసారి మీరే ఆలోచించాలి. సో ఒకసారి మనం రేట్లు చూసుకుంటే జిఎంసి ట్రావెల్స్ విషయానికి వస్తే ముఖ్యంగా 2000 నుంచి 2490 ఉన్న పరిస్థితి. సో అదేవిధంగా యోలో బస్ ట్రావెల్స్ విషయానికి వస్తే 4050 రూపాయలు ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా లిములోనైర్ లైనర్ ఒకసారి ఈ ధరలు చూసుకుంటే 3229. అదేవిధంగా శ్రీకృష్ణ ట్రావెల్స్ విషయానికి వస్తే దాదాపుగా 4000 ఒకసారి మన స్క్రీన్ మీద చూడొచ్చు. 4000 ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 4000 ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. సో అదేవిధంగా విక్రమ్ ట్రావెల్స్ 3289. ఇది కేవలం అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఛార్జ్ చేస్తున్నది ఎంత అంటే 3289 రూపాయలు. సో ఇంకోటి బిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఈ సంస్థ హైదరాబాద్ నుంచి ఇక్కడ వోల్వో మల్టీ యాక్సెల్ ఏసీ స్లీపరు. సో 3000 నుంచి 480 రూపాయలు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. సో బిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏసీ స్లీపరు 4500 రేటు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా కావేరీ ట్రావెల్స్ ఏసీ సీటరు స్లీపరు సో 2581 ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా జింగ్ బస్ ప్లస్ ఏసీ స్లీపరు 3122 రూపాయలు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. సో పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి మీరు చూడాలి ఈ వీడియో. ఎందుకు అనంటే ఇటు ప్రైవేటు యాజమాన్య సంస్థలు ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్న పరిస్థితి. ప్రతి పండగ కూడా ఇదే అదనుగా భావించి ప్రయాణికుల దగ్గర నుంచి డబ్బులు భారీగా వసూలు చేస్తున్నారు. సో పండగలే వాళ్లకు ఒక అవకాశంగా భావించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కూడా కోరుతున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఆన్లైన్ బస్ అంటే గవర్నమెంట్ బస్సు విషయానికి వస్తే గవర్నమెంట్ బస్సు ధరలు ఒకసారి చూద్దాము. సో ఇక్కడ రాజధాని సెమీ స్లీపరు, రాజధాని ఏసీ సెమీ స్లీపరు ఎంత అంటే విజయవాడ నుంచి అంటే హైదరాబాద్ వయా సూర్యాపేట విజయవాడ ఎంత అంటే 533 రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ టు విశాఖపట్నం వయా విజయవాడ ఎంత అనంటే 1908 రూపాయలు. సో అదేవిధంగా రాజధాని ఏసీ సెమీ స్లీపరు 533 రూపాయలు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ. అదేవిధంగా మెట్రో డీలక్స్ BS4 హైదరాబాద్ నుంచి విజయవాడ వయ్యా సూర్యాపేట ఎంతంటే 582 రూపాయలు. సో ముఖ్యంగా గవర్నమెంట్ నిర్ణయించిన ధరలకి అటు ప్రైవేటు యాజమాన్యం ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న డబ్బులకి ఎంత పొంతన ఉందో ఒకసారి మనం గమనిస్తూనే ఉన్నాము. సో దీని మీద ఖచ్చితంగా ఇటు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ఎటువంటి చర్యలు
చేపడతారో ఒకసారి మనం చూడాలి. అదేవిధంగా సూపర్ లగ్జరీ హైదరాబాద్ నుంచి విజయవాడ వయా సూర్యాపేట రూ. 440. లహరి ఏసీ సీటర్ కమ్ స్లీపరు. సో ఇటు గవర్నమెంట్ ఛార్జెస్కి ప్రైవేట్ ఛార్జెస్కి ఒకసారి మనం ధరలు చూసుకున్నాము. సో ప్రయాణికులను నిలువున ఇటు ప్రైవేటు యాజమాన్యం ముంచుతున్న పరిస్థితి. ఇది కేవలం ఇవాళ ఇప్పుడున్న రేట్లు. సో పండగకి ఇంకా 2-3 రోజులు ఉన్న నేపథ్యంలో ఇంకా భారీగా ధరలు పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టాలని ఇటు ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి.